అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలంటే ఎలా ఉంటారో తెలియకుండా ప్యాలెస్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే నేల మీద అడుగు పడకుండా కేవలం హెలికాప్టర్లోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు వచ్చి చిత్తుగా ఓడిపోయాడు కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు. ఈరోజు పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు దొంగ నాటకాల ఆట మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రెస్ ముందు ఏంటి 5 ఏళ్లలో నీకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా తిరిగిలేను నువ్వు ఈరోజు సడన్గా ప్రెస్ మీట్లు పెట్టి మా మీద బురద చల్లటానికి ట్రై చేస్తున్నావు. జనాల్ని భయాందోళనకి గురి చేయటం, ఇన్ని క్రైమ్ జరిగింది ఇంత క్రైమ్ జరిగింది అని చెప్పి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం, అంటే చిన్నప్పటి నుంచి ఈయన అన్నం తిని పెరిగాడా లేకపోతే అబద్ధాలు తిరిగి పెరిగాడా అనిపించేలాగా మాట్లాడటం. ఎలాంటి వాడివి నువ్వు అసలు? నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ చరిత్రలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు? ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి ఆ బాడీని పార్సిల్ పంపిన ఒక ఎమ్మెల్సీ భుజం మీద చేతులు వేసుకుని తిరిగే నువ్వు, బాబాయిని చెప్పినోడిని అతి ఘోరంగా నరికినోడిని ఎంపీ చేసి ఆ ఎంపీని పక్కన వేసుకుని తిరిగే నువ్వు, ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్కి కడుపు చేసి ఆ బిడ్డకి తండ్రి అయిన ఒక ఎంపీ ఉండండి పక్కన. అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగే నువ్వు వచ్చి బాబు గారికి నీతులు చెప్తావా? ఎలా ఉందంటే కసబు వచ్చి అబ్దుల్ కలాం గారికి దేశభక్తి మీద పాఠాలు చెప్తున్నట్టు ఉంది. అంత అసహ్యంగా ఉంది. ఏ చిన్న కేసు ఉన్నా సరే, ఏ చిన్న క్రైమ్ ఉన్నా సరే 100% దాని చిత్తశుద్ధితో ఆ విక్టిమ్ ఎవరైనా కానీ, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా సరే, అంతే చిత్తశుద్ధితో పనిచేసి అంతే చిత్తశుద్ధితో ముందుకెళ్ళాలి అనుకునే ప్రభుత్వం టీడీపీది. ఈరోజు ఈ నెల రోజుల్లో లోకేష్ గారు కానీ మా ఇతర మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన పనుల్లో సగం కాదు కదా 10% పనులు కూడా నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు పూర్తి చేసి ఉండవు. లోకేష్ గారిని చూసి సిగ్గు తెచ్చుకో. ఒక లీడర్ ఎలా పని చేయాలి, మనం ఎలా సాధించాలి, ప్రజలు వస్తే ఎలా అందుబాటులో ఉండాలి, ఈ రోజుకి కూడా అది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా మా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే సీఎంతో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉన్నారు. ఈ రోజు కూడా మేము నీలాగా అధికార మదంతో తిరగట్లేదు. క్రైమ్ రేట్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు, వచ్చిద్ది. ఎందుకంటే నువ్వు ఆ రకంగా నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని, ఈ వ్యవస్థల్ని. మళ్ళీ దాని అన్నింటినీ లా అండ్ ఆర్డర్ని ఒక స్టేట్కి తీసుకురావడానికి 100% టైం పట్టిద్ది. బట్ చెప్తున్నావు, రాసి పెట్టుకో, 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపు నువ్వు చేసిన ప్రతి డ్యామేజ్ని రివర్స్ చేసి దాన్ని మళ్ళీ ఒక గాడిలోకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ పార్టీది.